నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 43,000 టిడ్కో గృహాలను లబ్ధిదారులకి అందజేయడంతో పాటు మరో 43,000 ఇళ్లను కూడా నిర్మించి నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరులో 42వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు కొన్ని వీధులు తిరిగాం. అయితే ఇక్కడ ఈ 42వ డివిజన్లో ఇది ఎప్పుడో అంటే నెల్లూరు అనే ఇది స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏర్పడిన ఈ 42, 43 డివిజన్లు. అందువల్ల అప్పుడంతా పంచాయతీలు అయి ఉండేవి. అప్పుడు ఈ లేఅవుట్స్ ఈ సిస్టమ్ అంత ఉండేది కాదు. అందువల్ల ఇక్కడున్న రోడ్లన్నీ చాలా చిన్నవి. అంటే ఇళ్ల మధ్య ఉన్న రోడ్డు తీసుకుంటే 6 అడుగులు, 8 అడుగులు, 4 అడుగులు, కొన్ని దగ్గర 2 అడుగుల రోడ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం. ఎక్కడ పట్టినా ఎక్కడికి పోయినా వాళ్ళు చూపిస్తున్నారు, సార్ చూడండి ఎలా ఉందో, మురుగు ఎలా ఉందో, దానివల్ల దోమలు ఎలా వస్తున్నాయో, దానివల్ల జబ్బులు వస్తున్నాయి, మలేరియా వచ్చిందని ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు. అందుకే అండర్ గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అందుకోసం అది 90% అయింది. ఇంకొక 10% కావాలా. అంటే చాలామందికి ఈ అండర్ గ్రౌండ్ సివరేజ్ ఏంది, దోమలు లేని నగరం ఎలా అవుతుందని అర్థం కావట్లేదు. నేను అడుగుతున్నాను, ఆ మ్యాన్హోల్స్ మేము చేసిన భూమి లోపల పైపులు వేసి ఆ మ్యాన్హోల్స్ కట్టాం. అదేందని అడిగితే పాపం చెప్పలేకపోతున్నారు. మన ఇళ్లలో అంటే ప్రతి ఇంటిలో కిచెన్ నుంచి కానీ, బాత్రూమ్ నుంచి కానీ, లేదా టాయిలెట్స్ నుంచి వాటరు భూమి లోపలికి కానీ కనెక్షన్ ఇచ్చేసేస్తే పైపులతో నీళ్ళన్నీ భూమి లోపల వెళ్ళిపోతాయి. ఓపెన్ డ్రైన్స్ ఉండవు, అంటే సైడ్ కెనాల్స్లో నీళ్లు ఉండవు. అప్పుడు దోమలు పెరగవు. అది ఒక 10% వరకు మిగిలిపోయింది. అది చేసేస్తే సైడ్ కెనాల్స్లో వాటర్ నిలవు. వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నీళ్లు పోవటానికి ఆ కెనాల్స్ ఉపయోగపడతాయి. దోమల నగరం నెల్లూరు అవుతుంది. అది చిన్న వర్క్. అంటే డోర్ టు డోర్ ప్రతి ఇంటి నుంచి భూమి లోపల కనెక్షన్ ఇటువే. ప్రభుత్వం రాగానే అది చేస్తాం. అది చేస్తే ఏదైతే చిన్న రోడ్లు ఉన్నాయో 6 అడుగులు, 8 అంటే అక్కడికి పోయి యాక్చువల్గా దాన్ని క్లీన్ చేయడం కూడా కష్టం. 4 అడుగులు ఉన్నాయి కొన్ని రోడ్లు, 3 అడుగులు కొండి. ఇప్పుడు పోయి వచ్చాను దగ్గర, అదైతే 3 అడుగులు ఉన్నాయి. ఆ 3 అడుగుల్లో ఆ యొక్క కాలువలు క్లీన్ చేసి అది తీసి మట్టి బయటేసి దాన్ని బయట తీసుకోవాలంటే కష్టం. క్లీన్ చేసినా తీసి పక్కన వేస్తున్నారు. అది మళ్ళీ అక్కడే దాని లోపల పోతుంది. ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం, అండర్ గ్రౌండ్ సివరేజ్ ఏదైతే చేసామో దానికి కనెక్షన్స్ ఇవ్వాలా. ప్రభుత్వం రాగానే చేస్తాం. ఎందుకంటే గతంలో ఈ రోడ్లన్నీ మేము వేసినవే. 2014 నుంచి 19 దాకా ఈ రోడ్లన్నీ, ఇప్పుడు నెల్లూరులో వేసిన రోడ్లన్నీ మేజర్ రోడ్లు, ప్రజలందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకు నెల్లూరు ప్రజలకు కాదు ఎక్కడైనా 3 ముఖ్య విషయాలు: డ్రింకింగ్ వాటరు, అండర్ గ్రౌండ్ సివరేజీ, దోమలు లేకుండా ఉండటానికి ఇళ్ళు. 43,000 ఇళ్ళు అప్పుడు శాంక్షన్ చేసాం, తెచ్చాం, కట్టాం. అవి నాశనం చేశారు. ఇళ్ళు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటమే నా యొక్క టార్గెట్. ఆ ఉద్దేశంతోనే 2014 నుంచి 19 చేసాం. అవసరమైతే మరొక 43,000 కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి మరొక 43,000 ఇళ్ళు కట్టించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మనకు ఎంపీ కూడా ఉంటే కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు. కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి. యువతకి అనేక పథకాలు ఉన్నాయి. యువత డెవలప్మెంట్కి, వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి. అవన్నీ తెచ్చుకోవాలంటే మనకంటూ ఒక ఎంపీ ఉండాలి. గతంలో ఎంపీ లేనందువల్ల నేనే యాక్చువల్గా ఢిల్లీకి తిరగటం జరిగింది. ఒక మంచి ఎంపీ ఉంటే ఎన్నో ఫండ్స్ తెచ్చుకొని ఇంతకంటే డెవలప్ చేయొచ్చు. అందువల్ల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, ఎమ్మెల్యే నన్ను గెలిపించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2014 నుంచి 2019 వరకు దాదాపు 5,200 కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏ రోజు కూడా ఇన్ని నిధులు నెల్లూరు నగరపాలక సంస్థ చరిత్రలో మనం చూడలేదు. డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెల్లూరు బిడ్డగా, నెల్లూరు జిల్లాలో జన్మించిన వ్యక్తిగా జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయడం పాటు నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశలో అన్ని ఎండ్ సిమెంట్ రోడ్లు కానీ, మంచినీటి సరఫరా కానీ అనేక సామాజిక వర్గాలకు ముస్లిం కమ్యూనిటీ తీసుకుంటే ఈ ప్రాంతంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 8 కోట్ల రూపాయలతో షాదీ మంజిల్ ఏర్పాటు కానీ, 20 కోట్లతో బారా షహీద్ దర్గా డెవలప్మెంట్ కానీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కానీ, పిఎన్ఎం కాలేజీ 60-70 సంవత్సరాల స్కూల్లో ముస్లిం మహిళలకు డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతుంటే ఎవరు అడగల. సారే ₹1 కోటి శాంక్షన్ చేసి దాని ప్రత్యక్ష సాక్షి నేనే. జూనియర్ ఇంటర్ని పెట్టినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక నాయుడు నారాయణ గారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. కాబట్టి ఎన్నికల్లో ఓటేసే సందర్భంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని నారాయణ గారి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట్లతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకోటి ఏంటంటే నారాయణ గారి విజయం 100% బ్రహ్మాండమైన మెజారిటీతో ఖాయమని అనిపించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద, వారి సంస్థల మీద చేస్తున్న దాడులు మనం కళ్ళారా చూసాం. తలుపులు పగలగొట్టి, మంచాలు ఇరగొట్టి, బీరోలు పగలగొట్టి 100 మంది పోలీసులు ఏదో ఒక మినీ యుద్ధం ప్రకటించడం పోతే మొక్కవనే ధైర్యంతో భగవంతుని నమ్ముకున్న, నెల్లూరు నగర ప్రజలను నమ్ముకున్న, నేను ఏ మాత్రం తప్పు చేయలేదన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు పోతున్నట్టు నారాయణ గారికి అల్లా దయ వల్ల అల్లా కృప ఉండాలని ఆశిస్తూ ముస్లిం సామాజిక వర్గం మొత్తం నారాయణ గారికి పూర్తి అండదండలు అందిస్తుంది. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తాను, దోమలు లేకుండా చేస్తాను, కాలువల కాడి నుంచి రోడ్ల కాడి నుంచి అన్ని బాధ్యత నా మీద వదిలేనంటే వారి మీద పూర్తి బాధ్యత మాకుంది. గతంలో చేసిన పనులలో ఇది 2-3% కూడా కాదు, 3-4 నెలల్లోనే అన్ని పనులు చేసి మీ అందరి చేత శభాష్ అనిపించుకుంటానని మాటిచ్చారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం 40 ఏళ్ళు వెనకబడిపోయాం. దీనికి ఉదాహరణ యువత ఎక్కువగా నమ్మి జగన్కి ఓటేస్తే ఆయన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలన్నీ పూర్తి చేశానని చెప్పి జనవరి 1 కూడా సాక్షిలో క్యాలెండర్ వేసుకున్నాడే తప్ప జాబ్ క్యాలెండర్ అనేది వేయలేదు. గతంలో